నిన్న జరిగిన సంఘటన చాలా అంటే చాలా బాధాకరం విషయం. అచ్యుత్పురంలో ఫార్మా కంపెనీ రియాక్టర్ పేలి 18 మంది దుర్మరణం చెందడం చాలా అంటే చాలా బాధాకరం విషయం. చాలా బాధాకరం విషయం. పాపము ఒక తల్లి, ఒక చెల్లి, ఒక తండ్రి పాపం వాళ్ళ బాధ, వాళ్ళ ఆవేదన చూస్తుంటే కడుపు తరుక్కుపోయింది. మామూలుగా కాదు. ఎంతంటే పాపం వాళ్ళ అసలు చనిపోయారా? లేకపోతే ఏదైనా జరిగిందా? ఎక్కడైనా ఉన్నారా? సరే అసలు ఏం జరుగుతుంది? పాపం అర్థం కాని సిచ్యువేషన్‌లో వాళ్ళు తల్లడిల్లిపోయారు. పాపం ఆ డోర్లు కొడుతున్నా కానీ కనీసం డోర్లు తీయకపోవడం, లోపల అసలు ఏం జరుగుతుంది? మా పిల్లోడు ఉన్నాడా? లేకపోతే చనిపోయాడా? కనీసం సమాచారం అందించేవాళ్ళు లేక పాపము ఆ తల్లిదండ్రులు పాపం వాళ్ళ చెల్లి పాపం అల్లాడిపోయారని చెప్పుకోవచ్చు. అయితే చాలా అంటే చాలా దారుణమైన విషయం. ఎందుకంటే ఫార్మా కంపెనీలు ఇప్పుడే కాదు, గతంలో కానీ చాలా అంటే చాలా జరిగాయి. ఫార్మా కంపెనీలు అంటే అది ఎవరు ఊహించలేనిది. ఏంటంటే చిన్న మిస్టేక్ జరిగినా సరే అది రియాక్షన్ చూసి రియాక్టర్ పేలిపోయి చాలా సంఘటన జరిగింది. మొత్తానికైతే చాలా చాలా బాధాకరం విషయం. పాపము ఎంతో భవిష్యత్తు ఉన్న యువకులు కానీ చాలామంది పాపము చనిపోయారు. వాళ్ళని ఖచ్చితంగా ప్రభుత్వం అయితే ఆదుకోవాలా. ప్రభుత్వం ఆదుకొని వాళ్ళ కుటుంబానికి అండగా ఉండాలని మనమందరం కోరుకుందాం. ఎందుకంటే బతుకు తెరువు కోసం ఏదో కంపెనీలో పోయి జీవితం హ్యాపీగా ఉందామన్న టైంలో ఇలాంటి దారుణమైన సంఘటన జరగడం చాలా అంటే చాలా బాధాకరం విషయం. పాపం అక్కడ తల్లిదండ్రులు వచ్చారు. మధ్యాహ్నం జరిగింది. ఏదో లంచ్కి పోయారు కాబట్టి సరిపోయింది. కానీ లంచ్కి పోకుండా కానీ అదే కంపెనీలో వర్క్ చేస్తూ ఉండుంటే ఇంకా భారీగా ప్రాణ నష్టం జరిగేది. ఏదో లంచ్ టైంలో అది జరిగింది కాబట్టి కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. కానీ అదే కానీ మిగతా ఏదో షిఫ్ట్ టైంలో కానివ్వండి, జనరల్ షిఫ్ట్ కానీ మామూలుగా ఏదైనా షిఫ్ట్ టైంలో అయి ఉంటే చాలా అంటే చాలా భారీ నష్టమే జరిగేది. మొత్తానికి ఆ లంచ్ టైంలో జరగడం బట్టి ఆ ప్రాణ నష్టం చాలా అంటే చాలా తక్కువ జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ప్రభుత్వం ఆదుకొని వాళ్ళ కుటుంబానికి భరోసా కల్పించాలని అందరం అయితే కోరుకున్నాం. అదేవిధంగా ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఆత్మ చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. చాలా అంటే చాలా బాధాకరం విషయం ఇది.